బియ్యం అనేటువంటిది మరిగేటువంటి పాలలో వేస్తే పాయసం అవుతుంది. అదే ఎసరులో వేస్తే అన్నం అవుతుంది. అదే బియ్యానికి పసుపు కలిపినట్లయితే అక్షింతలు అవుతాయి. అదే బియ్యానికి బొగ్గు కలిపితే చేతబడి అవుతుంది. ఒకే వస్తువు కానీ కలిసేటువంటి వస్తువును బట్టి దాని యొక్క పేరు మారుతుంది, దాని యొక్క రూపం అనేటువంటిది మారుతుంది. అలానే నువ్వు మాట్లాడేటువంటి మనుషులను బట్టి, ఉండేటువంటి విధానాన్ని బట్టి నీ యొక్క యోగ్యత, నీ యొక్క విలువ అనేటువంటి పెరుగుతుంది. ఏమంటారు? మనం చేసేటువంటి స్నేహాలు మంచివి అనుకోండి, మనం కూడా మంచి వాళ్ళే అంటారు. మనం ఎంత మంచి వాళ్ళమైనా మనం చెడ్డ వాళ్ళతో మాట్లాడామనుకోండి, మనం కూడా చెడ్డ వాళ్ళమే అవుతాము. ఏమంటారు? అవునా కదా? ఇప్పుడు బియ్యం చూడండి, పసుపు కలిపితే అక్షంతలైనవి, అవి ఎంతో పవిత్రమైనవి. అదే బొగ్గు కలిపినట్లయితే నెగిటివ్ అయిపోయింది.